వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ చరిత్ర అసఫ్ జాహీలు నిజాం ఉల్ ముల్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. అసఫ్ జాహీ వంశ రొట్టెల బుట్టలో 7 రొట్టెలుగా ప్రసిద్ధి చెందిన 7 నిజాం నవాబులు హైదరాబాదు రాజ్యాన్ని సుమారు 2 శతాబ్దాలకు పైగా పాలించి హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలను ఎల్లలు దాటించి ప్రపంచంలోనే హైదరాబాద్ నగరానికి ఖ్యాతిని ఆర్జించి పెట్టడంతో పాటు ఒక విశిష్ట గుర్తింపును కూడా తీసుకువచ్చారు. మొఘలుల అధికారం పతనం అవుతున్న దశలో ఏర్పడిన ఈ రాజ్యం బ్రిటిష్ సార్వభౌమత్వం కింద అనేక నిమ్నోన్నతాలకు లోనైంది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్లతో సైన్య సహకార పద్ధతి సంధి చేసుకొని తమ స్వయం ప్రతిపత్తిని, స్వతంత్ర కార్యాచరణ అధికారాన్ని కోల్పోయిన తొలి రాజులు కూడా నిజాం నవాబులే. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న దాదాపు 550 సంస్థానాల్లో హైదరాబాద్ సంస్థానం వైశాల్యంలో, జనాభాలో అతి పెద్దది. కొత్తగా ఏర్పడ్డ స్వతంత్ర భారతంలో చేరిన తుది సంస్థానం కూడా అదే. స్వాతంత్రం తర్వాత విలీనాన్ని 13 నెలల పాటు ప్రతిఘటించి నిలిచిన హైదరాబాద్ సంస్థానం చివరికి 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వ పోలీసు చర్య ద్వారా భారత యూనియన్లో విలీనమైంది. అసఫ్ జాహీలు చారిత్రక నేపథ్యం. ఖ్వాజా అబిద్ షేక్, ఘాజియుద్దీన్, ఫిరోజ్ జంగ్, మీర్ ఖమ్రుద్దీన్. అసఫ్ జాహీలు మధ్య ఆసియాలోని సమర్కండ్ నుంచి వచ్చి మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆస్థానంలో ఉద్యోగులుగా చేరారు. షాజహాన్ చివరి రోజుల్లో జరిగిన వారసత్వ యుద్ధంలో ఖ్వాజా అబిద్ షేకుల్ ఔరంగజేబు పక్షం వహించాడు. షాజహాన్ ఆస్థానంలో వజీర్ అయిన సదావుల్లా ఏకైక కూతురు సఫియా ఖానంను ఘాజియుద్దీన్ ఫిరోజ్ జంగ్ వివాహమాడాడు. వీరి ఏకైక పుత్రుడే మీర్ ఖమ్రుద్దీన్. గోల్కొండ ముట్టడిలో ఖ్వాజా అబిద్, అతని కుమారుడు ఫిరోజ్ జంగ్ కూడా పాల్గొన్నారు. కానీ ఖ్వాజా అబిద్ మరణించాడు. ఔరంగజేబు నిర్వహించిన బీజాపూర్, గోల్కొండ ముట్టడిలో ఫిరోజ్ జంగ్ ప్రముఖ పాత్ర నిర్వహించాడు. 1687లో ఫిరోజ్ జంగ్ గోల్కొండ ముట్టడిలో మొఘల్ సైన్యాలకు నాయకత్వం వహించాడు. గోల్కొండ ముట్టడి వ్యూహకర్త ఫిరోజ్ జంగ్. మీర్ ఖమ్రుద్దీన్ 4 మొఘల్ చక్రవర్తుల వద్ద పనిచేశాడు. మీర్ ఖమ్రుద్దీన్ వర్సెస్ ఔరంగజేబు. ఔరంగజేబు మీర్ ఖమ్రుద్దీన్ కు 4000 మున్సబ్దారీ హోదా ఇచ్చాడు. 1691లో ఆదోని దుర్గం ఆక్రమణలో మీర్ ఖమ్రుద్దీన్ ప్రదర్శించిన ధైర్య సాహసాలకు మెచ్చి ఔరంగజేబు మీర్ ఖమ్రుద్దీన్ కు చింకిలిచ్ ఖాన్ బిరుదును ఇచ్చాడు. చింకిలిచ్ ఖాన్ అంటే కుర్ర కత్తి వీరుడు అని అర్థం. 1702లో ఔరంగజేబు మీర్ ఖమ్రుద్దీన్ ను బీజాపూర్ సుబేదారుగా నియమించాడు. మీర్ ఖమ్రుద్దీన్ వర్సెస్ షా ఆలం బహదూర్ షా. బహదూర్ షా మీర్ ఖమ్రుద్దీన్ ను అవధ్ సుబేదారుగా నియమించాడు. నిజాం ఉల్ ముల్క్ తర్వాత 1748 నుంచి 1761 వరకు హైదరాబాద్ రాజ్యాన్ని 3 పాలించారు. నాజర్ జంగ్ 1748 నుంచి 1750, ముజఫర్ జంగ్ 1750 నుంచి 1751, సలాబత్ జంగ్ 1751 నుంచి 1761. మొదటి నిజాం తర్వాత వచ్చిన ఈ 3 వారసులను అసఫ్ జాహీ వంశస్థులుగా పరిగణించలేదు. అందుకు కారణం మొఘల్ చక్రవర్తి నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగులకు అసఫ్ జా బిరుదును ప్రదానం చేయలేదు. నిజాం ఉల్ ముల్క్. అసఫ్ జాహీ వంశ స్థాపకుడు
1724లో షక్కర్ఖేడా యుద్ధం ద్వారా అసఫ్జాయి రాజ్యాన్ని స్థాపించాడు. తురానీ జాతికి చెందినవాడు. ఇతను మొదటి ఖలీఫా అబూబకర్ వంశానికి చెందినవాడని చెప్పుకున్నాడు. నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ కమ్రుద్దీన్. ఔరంగాబాద్ రాజధానిగా 1724 నుంచి 1748 వరకు పాలించాడు. ఇతని కలం పేరు షాకీర్. ముఖ్య కార్యదర్శి లాలా మున్సారాం. లాలా మున్సారాం నిజాం ఉల్ ముల్క్ వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలను 94 కథలుగా రాసి భద్రపరిచాడు. నిజాం ఉల్ ముల్క్కు బిరుదులు ప్రదానం చేసినవారు చింకిలిచ్ ఖాన్, ఔరంగజేబు ప్రదానం చేశాడు. నిజాం ఉల్ ముల్క్ ఫరుఖ్సియార్, ఫతే జంగ్, ఫరుఖ్సియర్, అసఫ్జా బిరుదు ఇచ్చింది మహమ్మద్ షా. షక్కర్ఖేడా యుద్ధం 1724 ద్వారా దక్కన్లోని 6 సూబాలు నిజాం ఉల్ ముల్క్ పరమై నర్మదా నుంచి కావేరి వరకు, మచిలీపట్నం నుంచి బీజాపూర్ వరకు గల ప్రాంతాలకు వివాదరహిత ప్రభువై అసఫ్జాహీ వంశాన్ని స్థాపించాడు. నిజాం ఉల్ ముల్క్ వర్సెస్ మొదటి బాజీరావు. నిజాం ఉల్ ముల్క్ దక్కన్ సుబేదారుగా 1713 నుంచి 15 ముందే మహారాష్ట్రులు దక్కన్లోని 6 సుబాల్లో భూమిశిస్తు వసూలుదారులను నియమించి చౌతు, సర్దేశ్ముఖి పన్నులు వసూలు చేసేవారు. చౌత్ జిల్లా మొత్తంలో అంచనా వేసిన ఆదాయంలో పావువంతు ఉండేది. సర్దేశ్ ముఖి శివాజీ గౌరవార్థం శత్రు రాజ్యాలు చెల్లించే పన్ను. జిల్లా మొత్తం అంచనా వేసిన ఆదాయంలో 1/10 వంతు ఉండేది. పీష్వాలందరిలో గొప్పవాడు మొదటి బాజీరావు. హిందూ పాద్షాహీ స్థాపనయే మొదటి బాజీరావు లక్ష్యం. నిజాం ఉల్ ముల్క్ మొదటి బాజీరావు మధ్య 3 యుద్ధాలు జరిగాయి. ఒకటి పాల్కేడ్ యుద్ధం 1728 ముంగిస్గామ్ సంధి ద్వారా ముగిసింది. 2 సూరత్ యుద్ధం 1731 వార్నా సంధి. 3 భోపాల్ యుద్ధం 1738 దురల్ సరాయి సంధి ద్వారా ముగిసింది. వారసత్వ తగాదా. మొదటి నిజాం ఉల్ ముల్క్కు ఘాజియుద్దీన్, నాజర్ జంగ్, సలాబత్ జంగ్, నిజాం అలీ ఖాన్, బసాలత్ జంగ్ అని 5 కుమారులు ఉన్నారు. నిజాం ఉల్ ముల్క్ కూతురు ఖైరున్నీసా కొడుకు ముజఫర్ జంగ్. మొదటి నిజాం తర్వాత వచ్చిన 3 వారసులు నాజర్ జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్ జంగును అసఫ్జాయి వంశస్థులుగా పరిగణించలేదు. అందుకు కారణం మొఘల్ చక్రవర్తి ఈ 3కి అసఫ్జా బిరుదును ప్రదానం చేయలేదు. నిజాం ఉల్ ముల్క్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్య ప్రధానమంత్రి ఘాజియుద్దీన్, దక్కన్ సుబేదార్ నాజర్ జంగ్ హైదరాబాద్ రాజ్యాన్ని 1748 నుంచి 1750 వరకు పాలించాడు. కర్ణాటక బాలాఘాట్ ఎగువ ప్రాంతంలో బీజాపూర్ ముఖ్య కేంద్రంగా. రాజప్రతినిధి ముజఫర్ జంగ్. 1748లో నిజాం ఉల్ ముల్క్ మరణించడంతో కుమారుడైన నాజర్ జంగ్ అసఫ్జా సింహాసనాన్ని అధిష్ఠించాడు. కానీ మనువడు ముజఫర్ జంగ్ ప్రతిఘటించడంతో నాజర్ జంగ్, ముజఫర్ జంగ్ల మధ్య వారసత్వ తగాదా ఏర్పడింది. నిజాం అలీ ఖాన్. ఇతను 1734లో జన్మించాడు. 1761 నుంచి 1803 వరకు పాలించాడు. ఇతనికి రెండో అసఫ్జా అనే బిరుదు ఉంది. ఇతను 1763లో రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాదుకు మార్చాడు. నిజాం అలీ సేనాని మీర్ ఆలం, నిజాం అలీ ఖాన్ వద్ద పనిచేసిన దివాన్లు. రాజా ప్రతాప్ పంత్ 1761 నుంచి 63, సయ్యద్ లష్కర్ ఖాన్ 1765 నుంచి 75, షషుల్ ముల్క్ 1775 నుంచి 78,
అజ్వుల్ ఉమ్రా 1778 నుంచి 95, షామ్ రాజా రాయన్ 1795 నుంచి 97, అజ్వుల్ ఉమ్రా 1797 నుంచి 1804, సలాబత్ జంగ్ వద్ద 1752 నుంచి 1755 వరకు దివాన్గా పనిచేసిన సయ్యద్ లష్కర్ మళ్ళీ నవాబ్ రక్నుద్దౌలా బిరుదుతో నిజాం అలీఖాన్ వద్ద 1765 నుంచి 75 వరకు దివాన్గా పనిచేశారు. ఈ సమయంలోనే కాండ్రేగుల జోగిపంతులు రక్నుద్దౌలాతో చర్చలు జరిపి బ్రిటిష్ వారికి 1766లో ఉత్తర సర్కార్లను ఇప్పించాడు. నిజాం అలీఖాన్ నిర్మాణాలు: మోతీమహల్, గుల్షన్ మహల్, రోషన్ మహల్. నిజాం అలీకి సమకాలీన మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలం. ఇతనికి సమకాలీన మైసూర్ పాలకులు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. ఇతనికి సమకాలీన మరాఠా పీష్వాలు మాధవరావు, రెండో మాధవరావు, రెండో బాజీరావు. ఇతనికి సమకాలీన బ్రిటిష్ బెంగాల్ గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్, కారన్ వాలిస్, లార్డ్ వెల్లస్లీ. నిజాం అలీఖాన్ కాలంలో జరిగిన ముఖ్య యుద్ధాలు: 1వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767 నుంచి 69, 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780 నుంచి 84, 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1790 నుంచి 92, 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799, 1వ ఆంగ్లో మరాఠా యుద్ధం 1755 నుంచి 82, బాక్సార్ యుద్ధం 1764, పద్మనాభ యుద్ధం 1794. మీర్ అక్బర్ అలీ ఖాన్ నిరక్షరాస్యుడైన ఏకైక హైదరాబాద్ నిజాం. ఇతని బిరుదులు సికిందర్ జా, మూడో అసఫ్ జా. ఇతను సికిందర్ జా పేరుతో ప్రసిద్ధి చెందాడు. సికిందర్ జా 1768లో జన్మించాడు, 1829లో మరణించాడు. పాలనా కాలం 1803 నుంచి 29. ఇతను నిజాం అలీ ఖాన్ చిన్న కుమారుడు. బ్రిటిష్ రెసిడెన్స్ చేతిలో కీలు బొమ్మ. సికిందర్ జా కాలంలో 1804లో బ్రిటిష్ రెసిడెన్సీ నిర్మాణం ప్రారంభమై 1808లో పూర్తయింది. 1806లో సికింద్రాబాద్ పట్టణం నిర్మించారు. 1808లో హైదరాబాద్ సంస్థానంలో తొలి మింట్ ప్రారంభించారు. 1811లో హైదరాబాద్ శక్తివంతమైన యూరోపియన్ వడ్డీ వ్యాపారుల ముఠా పామరాండ్ కంపెనీ అవతరించింది. ఇతని కాలంలో నిజాం రాజ్యంలో అధికారిగా పనిచేసిన ఫిలిప్ మెడోస్ టేలర్ రచించిన ది కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ సికిందర్ జాకు సమకాలీన మొఘల్ చక్రవర్తులు: రెండో షా ఆలం 1759 నుంచి 1806, రెండో అక్బర్ 1806 నుంచి 1837. అసఫ్ జాహీ పాలకులు: నిజాం ఉల్ ముల్క్ 1724 నుంచి 1748 మొదటి నిజాం. నిజాం అలీ 1761 నుంచి 1803 రెండో నిజాం. సికిందర్ జా 1803 నుంచి 1829 మూడో నిజాం. నాసిరుద్దౌలా 1829 నుంచి 1857 నాలుగవ నిజాం. అఫ్జల్ ఉద్దౌలా 1857 నుంచి 1869 ఐదో నిజాం. మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911 ఆరవ నిజాం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1948 ఏడో నిజాం.